డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ పంపకం. సో, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఎప్పుడిస్తారా అని ఎదురు చూస్తున్న ప్రజలు నిజంగానే వాళ్ళ కళ్ళల్లో కాయలు కాస్తాయంటాం గదా! అలా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మొత్తానికైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తరువాత డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళని పంపిణీ జేయడం జరుగుతోంది. ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ పంపకానికి సంబంధించి అసలు విషయాన్ని పక్కనొదిలేసి ఇద్దరు మంత్రులు అక్కడ ఎలా కీచులాడుకున్నారో వీడియో జూస్తే నిజంగానే ఓ పక్క ప్రజలు నవ్వుకుంటూ, మరో పక్క దాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగానే కనిపించింది. ఏవో పంపిణీ కార్యక్రమం ఏదో కానియండిరా బాబు మేము తొందరగా ఇళ్ళకు పోతాము. ఇచ్చింది లేదు, ఏడిసింది లేదు. తీరా ఇచ్చే పరిస్థితొచ్చేటప్పటికేమో మీరు దనుకుంటే ఇంక మా పరిస్థితేంటి అని అంటూ గూడా ఇక్కడ కామెంట్స్ చేయడం జరిగింది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో జరిగిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఇది. సో, ఇక్కడేంటంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అలాగే పాడి కౌశిక్ రెడ్డి. సో, వీళ్ళిద్దరూ గూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. చేసేటప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేటప్పుడు ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇవ్వకుండా ఎలా దాన్ని నెట్టుకుంటూ వచ్చేసారు, ఎలా పూర్తి చేయకుండా ఉండిపోయినియి. సో, అన్న దాని గురించి ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో అవి ఇవ్వక. ఒకవేళ ఇచ్చుంటే ఈ పాటికి సొంత ఇళ్లల్లో ఉండుండేవాళ్ళు. కనీసం ఒక పేదవాడి కలను గూడా తీర్చిన ఆ ప్రభుత్వాన్ని అందుకే గద్దె దించేశారన్నట్టు అది ఇది మాట్లాడుతూ, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మేము పూర్తి చేసి మీకు ఇల్లు అందించాము. మా ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు ప్రతి పేదవాడికి ఖచ్చితంగా ఇల్లు ఉంటుంది అని జెప్పేసి ఆయన కామెంట్ జేయడంతో వెంటనే కౌశిక్ రెడ్డి అందుకున్నాడు. అక్కడ చూసే ఉంటారు మీరు. ఇట్టా చేతులు ఇలా అంటూ గూడా ఇంక అసలు చాలా ఉద్రిక్తంగా మాట్లాడుతున్న పరిస్థితయితే అక్కడ కనిపించింది. ఆయన చెప్తా ఉన్నాడు, "నువ్వెవరు గవర్నమెంట్‌ని సపోర్ట్ తిట్టడానికి మా ప్రభుత్వం ఉండేటప్పుడే ఆహ్, ఇళ్ళకి సంబంధించినవన్నీ మేము మొదలుపెట్టాము." అని జెప్పేసి అతను ఒప్పుకోకుండాను ఆహ్, దాన్ని మరింత పొడిగించే ఇదైతే జేశాడు. అలాగే ఈయనేమన్నాడంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పూర్తిగా అప్పుల పాలైపోయింది రాష్ట్రం అంతాను. అయినప్పటికీ కూడా అప్పులతో మాకందించినా గూడా మేము ఇప్పుడు ప్రభుత్వం నుంచి ప్రజలకి, పేదవాళ్ళకి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళని పంపిణీ జేసేదానికి మేము పూర్తిగా కంకణం గట్టుకున్నాం. సో, మేము ఉన్నన్నాళ్ళు ఎప్పటికి గూడా ఖచ్చితంగానే ఇది ప్రజా ప్రభుత్వము. సో, ప్రతి పేదవాడికి గూడా ఇందిరమ్మ ఇల్లనేది తప్పకుండా ఇస్తాము అని జెప్పేసి ఆయన సభను ముగిస్తూ గూడా ప్రసంగం జేయడం జరిగింది. అయినప్పటికీ కూడా దాన్ని వారిస్తూ అక్కడి నుంచి కౌశిక్ రెడ్డి గట్టిగా నినాదాలు జేస్తూ గూడా వెళ్ళిపోయే ప్రయత్నం చేసేటప్పటికి ఓ పక్క పొంగులేటి శ్రీనివాస్‌కి సంబంధించిన వాళ్ళు పొంగులేటి జై అంటే, మరో పక్క కౌశిక్ రెడ్డి గట్టిగా క్వెషన్ చేసినందుకు ఆయన్ని జై జై అంటూ బీఆర్ఎస్ అక్కడ నినాదాలు జేయడం జరిగింది. సో, ఇంకా కాంగ్రెస్ నాయకులు తెలిసిందే గాబట్టి సో, మ కౌశిక్ రెడ్డి ఖబర్దార్ అంటూ వాళ్ళు నినాదం జేశారు. సో, మొత్తానికి ఒక సామాన్యుడికి ఒక ఇల్లు ఇచ్చే పంపిణీ కార్యక్రమంలోని ఇద్దరు నేతలు ఈ రకంగా తన్నుకుంటే ఇంకా ప్రజల్లో ఏం గౌరవం ఉంటది వాళ్ళకి? ఏం రెస్పెక్ట్ ఉంటదసలు? వాళ్ళే తన్నేసుకుంటే అసలు పని వాళ్ళొచ్చిందేంటి? అదొక ప్రొఫెషనల్‌గా ఒక నాయకులుగా వాళ్ళు ఇళ్ల పంపిణీ పద్ధతిగా చేసి ఎళితే ప్రజల్లోని వాళ్ళ మీద ఒక భరోసా ఉంటది. అంతే కాకుండా వాళ్ళు అక్కడ తన్నేసుకొని వాదించుకుంటే చూడడానికి చాలా ఫన్నీగా ఉంది ఆ వీడియో అసలు. అరే! భలే తన్నుకుంటున్నారు ఈళ్ళిద్దరు ఒకరికొకరు. ఇలాంటి నాయకులున్నారు మనకి. ఈళ్ళ మనకి ప్రజాస్వామ్యంలోని పనిచేసే నాయకులు. వీళ్ళ ప్రజాస్వామ్యబద్ధంగా మనకి న్యాయం చేసేవాళ్ళు అని. సో, వెటకారం ఆడుకుంటూ ఉన్నారు. అంటే రోడ్డు మీద ఎవడో తన్నుకుంటే పిలిచి న్యాయం చేయాల్సింది లేదా ఏదైనా జరిగితే శిక్షలు వేయించాల్సిన వాళ్ళు, ఇక్కడ స్టేజ్ మీద వందలాది మంది జనం ఉన్న దగ్గర వీళ్ళే కాసేపైతే కొట్టుకుంటారేమో అన్నట్టు ఉంది వాళ్ళ గొడవ. ఒకసారి మీరు కూడా వీడియో దొరికితే చూడండి. పొంగులేటి శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి వివాదం అని జూస్తే వీడియో వస్తది. ఒకసారి చూసి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.